ఒకసారి ఆలోచించండి. మన దగ్గర మంచి చదువు చదివిన వాళ్ళు, తెలివైన వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసా? బ్యాగ్ వేసుకుని విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా ఇలా ఎక్కడైనా ఛాన్స్ దొరికితే వెళ్ళిపోతారు. ఇలా ఎందుకు తెలివైన వాళ్ళు, ప్రతిభావంతులు మన దేశాన్ని వదిలి వెళ్తున్నారు? ఆ తెలివితేటలు, విజ్ఞానం మనకెందుకు దూరంగా పోతున్నాయి? ఇది చూసి చాలా మందికి అబ్బే డబ్బుల కోసం వెళ్ళిపోతున్నారు అని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. చదువుల్లో టాపర్స్, ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల్లో సీట్లు సాధించిన వారు విద్య పూర్తి చేసిన వెంటనే అమెరికా అని, యూరప్ అని, ఆస్ట్రేలియా అంటూ పక్క దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారు అంటే దీనికి కారణం కేవలం విలాసంగా బతకాలన్న కోరిక కాదట. అలా వెళ్లే వాళ్ళని అడిగితే ఇండియాలో నేనెంత పనిచేసినా గుర్తింపు లేదు, రీసెర్చ్ చేయాలన్నా ఫ్రీడమ్ లేదు, నన్ను నమ్మే వాతావరణమూ లేదు అని చెప్తున్నారు. వాస్తవానికి చాలామంది మేధావులు తమ టాలెంట్ను ఉపయోగించుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి సరైన ప్లాట్ఫామ్ కోసం వెతుకుతూ ఉంటారు. వారి పరిశోధనలకు అవసరమైన వనరులు, స్వేచ్ఛ, ప్రోత్సాహం లాంటివి ఇండియాలో లేవు అన్నది ఎక్కువగా వినిపిస్తున్న విమర్శ. కానీ విదేశాల్లో అక్కడ టాలెంట్కు గౌరవం ఉంది, ప్రయోగాలకు అవకాశం ఉంది, ఫెయిల్ అయినా మళ్లీ ప్రయత్నించేందుకు స్వేచ్ఛ ఉంది. ఇది కేవలం డబ్బు కోసమే కాదు, అది గుర్తింపు కోసం, వృద్ధి కోసం, స్వతంత్రత కోసం. ఈ పరిస్థితిని మనం బ్రెయిన్ డ్రెయిన్ అంటాం. అంటే మన దేశ మేధస్సు బయటకు పోవడం. ఇటు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022లో 2,25,260 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారట. 2023లో కూడా దాదాపు 2,16,219 మంది అదే పని చేశారు. 2014లో అయితే ఈ సంఖ్య 1,29,234 మాత్రమే ఉండగా 2011 నుంచి 2023 మధ్య మొత్తం 18.8 లక్షల మంది భారతీయులు ఇండియా పాస్పోర్ట్ను వదిలేశారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 23,000 మంది భారతీయ బిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారు. ఇదే సమయంలో 2014 నుంచి 2022 మధ్యలో భారత బిలియనీర్ల ఆస్తులు 280% పెరిగాయి. అంటే దేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటు కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఒకవైపు మధ్యతరగతి, ప్రతిభావంతులు అవకాశాల కోసం దేశం వదిలిపెడుతూ ఉంటే, మరోవైపేమో అత్యంత ధనవంతులు తమ భవిష్యత్తు భద్రత కోసం విదేశాల్లో స్థిరపడుతున్నారు. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే, మన దేశం ఇలా మేధస్సును పోగొట్టుకోవడం ఆపాలి అంటే మనం ఏం చేయాలి? మొదటగా ఇక్కడే ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించాలి, పరిశోధనకు పెట్టుబడి పెట్టాలి, యువతను ప్రోత్సహించే విధానాన్ని అభివృద్ధి చేయాలి, టాలెంట్ను గుర్తించి ప్రోత్సహించాలి, అవార్డులు, గ్రాంట్లు, రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. ఇండియాలోని వాళ్ళంతా గర్వంగా ఎదగగలగాలి. ఎందుకంటే ఒకరు దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు, అది సమాజం, వ్యవస్థ ఇచ్చిన సిగ్నల్ కూడా. ఈ సిగ్నల్ మార్చేది మనమే. కానీ అది ఎప్పటికీ సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి.